హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఇంట్లో దమ్ బిర్యానీ రెస్టారెంట్ టైప్లో ఉంటుంది. రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సూపర్గా ఉంటుంది. రెస్టారెంట్లో ఉన్నట్లే ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. కర్రీ అవసరం లేదు, దీనికి చికెన్ కర్రీ అవసరం లేదు. ఓన్లో గోంగూర పులి చట్నీ చేసుకుంటే సాంబార్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. తక్కువ ఖర్చులో రెస్టారెంట్ భోజనం ఉంటుందండి. 10 నలుగురు 5 10 మంది తినచ్చు. 300 రూపీస్ ఖర్చు అవుద్ది. 200 చికెను అండ్ 100 పై ఖర్చులు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. నచ్చితే చూడండి, చూసి ట్రై చేయండి. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందు చూస్తున్నారు కదా చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇది ఇలా బాగుంటుంది, చూడటానికి తింటానికి బాగుంటుంది. ముందు చికెన్ తెచ్చుకుని చికెన్లో ఉప్పు, కారం మసాలా పౌడరు, పసుపు ఇవన్నీ వేసుకొని దానికి సరిగ్గా కారం కొంచెం 1 గంట ఎక్స్ట్రా వేసుకోవాలండి. ఎందుకంటే కొద్దిగా స్పైసీగా ఉండాలి కాబట్టి కొద్దిగా కారం ఒక చెంచాడు ఎక్కువే వేసుకోవాలా. అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం చెప్పాను కదండి, కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలని చెప్పేసి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఆటోమేటిక్గా పలావులు వేస్తారు కాబట్టి అది పేస్ట్ కొంచెం 2 చెంచాలు వేసుకొని బాగా మెత్తగా పట్టేటట్టు చేసుకోవాలండి. అయితే రెసిపీ బాగుంటుందండి, చూడటానికి సూపర్గా ఉంటుంది. కర్రీ కూడా అవసరం ఉంటుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ట్రై చేయండి. అలాగనే పెరుగు ప్యాకెట్, మనకి ఇంట్లో పెరుగు ఉంటే ఇబ్బంది లేదు, లేకపోతే ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని కొంచెం ఎంత 200 ml కానీ వేసుకుంటే, ఎందుకంటే దమ్ బిర్యానీ అంటే ఆటోమేటిక్ పెరుగు కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్. అయితే బాగుంటుంది. దమ్ బిర్యానీలో పెరుగు వేయటం అనేది బాగుంటుంది. గల్లుప్పు ఉంటే వేయండి, దానికి సరిపడ్డ గల్లుప్పు ఉంటే వేసుకుంటే, లేకపోతే సాల్ట్ అయినా పర్లేదు. సాల్ట్ ఏంటంటే మనకి అర్థం కాదు కాబట్టి టేస్ట్ కూడా తక్కువ ఉంటుంది అంటారు సాల్ట్లో. అందుకని చెప్పేసి మేము గల్లుప్పే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. గల్లుప్పు వేసుకోండి. మసాలా ప్యాకెట్స్, మన పల్లం ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి 5 రూపాయల ప్యాకెట్ చాలండి, ఎక్కువ కూడా అవసరం. 5 రూపాయల ప్యాకెట్, చిన్న ప్యాకెట్ చాలు. అది వేసుకున్న తర్వాత దానికి ఆ ప్యాకెట్లో ఉన్న మొత్తం వేసేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. అట్లా కొంచెం ఆయిల్, కొంచెం ఎక్కువ కాదు, మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఆయిల్ వేసేసుకుందామండి. దాంట్లో వేసేసుకున్న తర్వాత 2 నిమ్మకాయ ఒకటి తీసుకుని కట్ చేసుకుని పిండుకోవాలి. ఎందుకంటే అది స్మెల్ రాకుండా ఉంటాకని చెప్పేసి అని 2 నిమ్మకాయలు పిండుకుంటే మంచిదండి. పిండుకుంటే ఫ్లేవర్ వచ్చింది. బాగా కలుపుకోవాలండి. బాగా మిక్సీ చేసి కలుపుకొని కలుపుకొని బాగా ముక్కలకి ఆ పెరుగు, మసాలా, ఈ కారం అన్నీ బాగా పట్టేటట్టు కలపాలి. పై కలపకుండా ముక్కలకి బాగా అంటేటట్టు కలపాలన్నమాట. ఎంత కలిపితే అంత టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్క ముక్కకి ఆ మసాలా అనేది అంటితేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. దీన్ని ఒక పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ప్రాసెస్ ఏదో చూద్దాం. ఒక బౌల్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని, ఎక్కువ కాకుండా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకుని మీకు వేయాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. ప్లస్ కొత్తిమీర, పుదీనాకు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ ఉల్లిపాయలని వేయించాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టుకు వేయించాలండి. ఎందుకంటే మరి లేత కాకుండా బాగా బ్రౌన్ కలర్ అంటే బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇది వేగాలంటే కొంచెం మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం తొందరగా ఎగుతాయి. బాగా అట్లా బ్రౌన్ కలర్ వచ్చేటట్టుకు వేయించాలి. వేయిస్తే దానికి దమ్ బిర్యానీకి కొద్దిగా క్లిక్ వచ్చిద్దండి, స్పైసీ కూడా వచ్చింది. వేయించుకున్న తర్వాత అదే నూనెలో కొత్తిమీర, పుదీనాకు వేసుకుని అవి కూడా వేగించుకుని దాంట్లోనే ఇప్పుడు ఈ కర్రీ కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ కర్రీ దాంట్లో వేసుకొని కలదిప్పాలండి. కొంచెం కలదిప్పుకుంటూ ఉంటుంటే బాగుంటుందండి. అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా సింపుల్గా అయిపోద్ది. మనం ఏదో అనుకుంటాం కానీ మేము కొద్దిగా 10 members కోసం అని చెప్పేసి చేసామండి. ఇది అయితే బాగుంటుంది. మేము రెస్టారెంట్లో కూడా ఇప్పుడు తినలేదు, అంత సూపర్గా ఉంటుంది. వేసే కర్రీ ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసుకున్నామండి. కర్రీ మొత్తం కాకుండా అడుగుని కొంచెం ఉంచి ఒక వేరే బౌల్లోకి కర్రీ తీసుకున్నాము. ఎందుకంటే గ్యారంటీ చేయాలి కాబట్టి తీసుకుని
తర్వాత ముందు బియ్యం తీసుకుని బియ్యం తర్వాత ప్రాసెస్ అండి ఇది. బియ్యం కడుక్కొని శుభ్రంగా మన బాస్మతి ఉంటే బాస్మతి, మామూలు రైస్ ఉంటే మామూలు రైస్, లేకపోతే దాంట్లో ఒక మన పలావ్ తీసి ప్యాకెట్ ఉంటుంది కండి ₹5 అది ఒకటి వేసుకోండి. ఇందాక ఒక ₹5 దాంట్లో వేసాము, దీంట్లో ఒక ₹5 ఒక ప్యాకెట్ చాలు, ఎక్కువ కొట్టద్దు. ఎక్కువ వేసినా కూడా బాగుండదు. దాంట్లో పంచదారలాగా ఉండేది అదండి, ఇది పలం ప్యాకెట్లో పంచదారలాగా ఉంటుంది చూసి అది అది కూడా వేసేసేయండి. వేసేసి దీంట్లో కొంచెం పచ్చిమిర్చి మనం 2-4 కాలు కట్ చేసి దాంట్లో కూడా పచ్చిమిర్చి వేయండి. బియ్యం కడిగి పెట్టేసుల్లో వాళ్ళు పచ్చిమిర్చి కాలు వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేద్దాం. ఎక్కువగా లైట్గా ఒక చెంచాడు యాడ్ చేసుకుందామండి, ఎందుకంటే నునుపుగా వస్తుంది అనమాట బియ్యం. మీకు తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేయాలి పొలంలో, దీంట్లో అన్న రైస్లోకి. నేనైతే గల్లుప్పి వేస్తున్నాను. దానికి మనం ఎంతైతే వేసి పెట్టుకుంటామో దాని దగ్గర వేసుకోవటమే. ఉడికిన తర్వాత ఇట్లా మనం ఎంత బౌల్లో తీసాం కదా, దాంట్లో కొంచెం ఉంచాం కదండి, దాంట్లో ఈ రైస్ ఉడికిందని అప్పుడు తీసేసి కొంచెం గ్రానైట్స్గా చేసుకోవాలంటే డెకరేషన్ అలా చేసుకోవాలి. రైస్ ఉడికింది అన్నప్పుడు తీసుకోవాలాక. కొంచెం నీళ్ళు ఉన్నా పర్లేదు, నీళ్ళు ఉడకలేదు అనుకుంటే కొంచెం నీళ్ళు ఉంచుకోండి, లేకపోతే ఉడికింది అనుకుంటేనేమో నీళ్ళు వంచేసి రైస్ అట్లా డెకరేషన్ చేసుకుంటా ఎలా. మళ్ళీ దానిపైన మనం ఇందాక చికెన్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ కర్రీ కూడా దాని మీద వేయాలండి. వేసేసి ఇట్లా అన్ని వైపులా కలిసే విధంగా డెకరేషన్ లాగా చేసుకోవాలి కర్రీని. అంటే అప్పుడు ప్రతి ఒక్క రైస్కి ముక్కకి మనకి దాంట్ మీద ఇది మనం ఇందాక వేసుకున్నాం కదండి, అది ఉల్లిపాయ దాని మీద కొత్తిమీర అట్లా డెకరేషన్ చేసుకోవాలి. అట్లా డెకరేషన్ పని అది. తర్వాత మళ్ళీ ఇంకో రైస్ కాస్త అట్లానే 1 by 1 ఆ ప్రాసెస్ మొత్తం అట్లానే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అయిపోయిన దాకా 1 by 1 ప్రాసెస్ అలా చేసుకుంటా పోతే అయితే మొత్తం సింపుల్గా ఉంటుందండి. ఎక్కువ కష్టపడదు. 4-5కి అయితే చేసుకోవడానికి కూడా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. అయితే నేను రెస్టారెంట్ కూడా నేను ఎప్పుడు తినలేదు, అంత బాగుంది. అయితే బాగా చేసింది మా ఆడవాళ్ళు. ఒకరోజు నేను వర్షానికి డ్యూటీకి వెళ్ళి తడిసి వచ్చేలాకి రెడీ చేసి పెట్టిందండి. అసలు రెస్టారెంట్లో టైప్ కూడా చాలలేదు, అంత బాగుందండి. అట్లా 1 by 1 ప్రిపేర్ చేసుకుందామండి. అట్లా ఇంకా రైస్ అయిపోయిన దాకా, కర్రీ అయిపోయిన దాకా 1 by 1 ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండాలి. అయితే బాగుంటుందండి. అట్లా మా పిల్లలు అయితే ఎగబడి తిన్నారండి అయితే మాత్రం కర్రీని, అన్నాన్ని. ఇంకా కర్రీతో పని కూడా లేదండి, ఏదైనా మనం ఒప్పుకుంటే గోంగూర పచ్చడి ఉంటుంది కదా, అది తీసుకోవటం, పెరుగు చట్నీ కొంచెం తయారు చేసుకుంటే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్